హౌ యూ స్టార్టెడ్ యువర్ బ్రెయిన్ బైట్స్ అండి? అసల ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది మీకు బ్రెయిన్ బైట్స్ అనేది? యాక్చువల్‌గా ఐ వాస్ ఎ టీచర్ ఆ! బిఫోర్ బ్రెయిన్ బైట్స్ హ్మ్. ఫర్ 24 ఇయర్స్. సో, ఓహ్! 24 ఇయర్స్ నేను గవర్నమెంట్ సెక్టార్‌లో హ్మ్. స్టూడెంట్స్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి అండ్ థౌసండ్స్ ఆఫ్ పేరెంట్స్ తోటి వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. హ్మ్. లత గారు మీకు ఓవరాల్‌గా 24 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పారు. ఆఫ్టర్ ఫినిషింగ్ మై బీఎస్సీ అండ్ బీఎడ్ నా బీఎడ్ అయిపోయిన ఇమ్మీడియేట్ గానే నేను 2000లో రిక్రూట్మెంట్ జరిగిందండి. రిక్రూట్మెంట్‌లో యాక్చువల్లీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి నేను ఆప్ట్ చేసుకున్నాను అనమాట. హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో వెరీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ వాస్ వెరీ చాలా కష్టం అండి. డిఫికల్ట్ టు గెట్ హియర్. లత గారు అసలు ఈ బ్రెయిన్ బైట్స్ ప్రోగ్రామ్‌లో ఏ ఏజ్ నుంచి తీసుకుంటున్నారు? ఎందుకు పర్టిక్యులర్‌గా ఆ ఏజ్ వాళ్ళనే తీసుకున్నారు? 14+ ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్‌ని 14 ఇయర్స్ అండ్ ప్లస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్‌ని తీసుకుంటున్నాను. మీరు ఎగ్జాక్ట్‌గా ఈ 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది స్క్రీన్ అడిక్షన్ కావచ్చు, లేదా అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు ఉంటుంది కదా! అట్లాంటి వాళ్ళకి స్టడీ మీద ఫోకస్ తేవడానికి ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్‌ని మీరు వాళ్ళకి డెవలప్ చేస్తారు? వీళ్ళకి మెయిన్‌గా ఫోకస్ టూల్స్ కావాలి. హ్మ్. ఫస్ట్ వాళ్ళకి బేసిక్‌గా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి హాబిట్ ఫార్మేషన్. హ్మ్. ఈ హాబిట్స్ ఎలా ఉండాలి అనంటే ఈ డిస్ట్రాక్షన్‌ని తగ్గించాలి హుహు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టైమ్‌ని రైట్ వేలో యుటిలైజ్ చేసుకోగలగాలి. సారు. కాకపోతే ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది పిల్లల్లో చాలా స్ట్రెస్‌కి గురి అనుకుంటాను యాహ్! నేనైతే. అది డెఫినెట్‌లీ. ఎలా రెడ్యూస్ చేయొచ్చండి మీ బ్రెయిన్ బైట్స్ ద్వారా? హ్మ్. ఫోన్ ఎంత టైం చూస్తున్నారు? వన్ థింగ్. అందులో ఏం చూస్తున్నారు? హ్మ్. మోస్ట్‌లీ చాలా వరకు కూడా రీల్స్. ఆ! మాక్సిమం చూసేది రీల్స్. యూట్యూబ్ చాలా తక్కువ మంది చూస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, హ్మ్. ఏదన్నా వాళ్ళ చదువుకు సంబంధించిన సిలబస్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అది చూస్తారు. లత గారు చాలా మంది పిల్లలు బై హార్ట్ చేసేస్తా ఉంటారు. ఒక ఆన్సర్‌ని కానీ, ఒక సబ్జెక్ట్ ఏదైనా గాని. దాన్ని బై హార్ట్ చేయకుండా గుర్తుపెట్టుకునేలా చదవాలి అంటే ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ మీరు ఫాలో చేస్తారు వాళ్ళకి? లెర్నింగ్ అనేది నేర్చుకోవడం అనేది ఇది లైఫ్ లాంగ్ అనే కాన్సెప్ట్ ని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలి. హ్మ్. మనకి నరనరాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే వేసేస్తున్నాం. ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి. పిల్లలకి కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువైపోతుంది మార్క్స్ కోసం. కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువ అవడంతో పాటు ముందు భయం ఎక్కువైపోతుంది. ఎగ్జామ్ అనగానే ఒక ఫోబియా అయిపోతుంది పిల్లలకి. అంటే ఈ బుర్రలో ఏదో ఒక సూపర్ఫిషియల్ గా ఒకటి గ్రాస్ప్ చేసేసి దాన్ని అక్కడ కక్కేయడం. అంటే ఇట్లా మొత్తం హ్మ్. ఒకసారిగా తీసేసుకోవడం, దాన్ని అక్కడ వొమిట్ చేసేయడం లాంటి ప్రాసెసే జరుగుతుంది గానీ, హ్మ్. రియల్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనేది దీని వల్ల జరగట్లేదు.